హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు లంచ్ బాక్స్ కోసం మేము చేస్తున్న రెసిపీ అయితే బెండకాయతో చారు చేస్తున్నాము. సో కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తారు అత్తమ్మ, రెగ్యులర్గా కాకుండా. అది ఎట్లా చేస్తారని ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అత్తమ్మ చెప్పండి ఎట్లా చేస్తారో. బెండకాయలు, టమాటా, కొంచెం చింతపులుసు. ఓకే అత్తమ్మ. అంటే కూర లాంటిది, ఇది చారు కాదు, కొంచెం చింతపులుసు వేయాల్సిందే. ఇవైతే కట్ చేసుకుందాం మనం. కట్ చేసుకొని చూపించుదాం వాళ్ళకు. ఓకే అత్తమ్మ. మంచిగా బెండకాయలు అయితే కడిగేసి కట్ చేస్తున్నాం ఇప్పుడు. చిన్నగా ఇట్లా రౌండ్గా, పెద్దగా కాకుండా చిన్నగానే. బెండకాయలు టమాటాలు అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఇక కర్రీ ప్రిపేర్ చేస్తాము. ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, మిర్చిలు ఇంకా బెండకాయలు అయితే వేసేసింది అత్తమ్మ. ఇంకా ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ ఇట్లా వేస్తారు. ఇంక ఇవైతే మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేస్తున్నారు. దాంతోపాటు కొంచెం పసుపు. కారం వేసుకుందాం. ఇప్పుడైతే కారం వేసుకుందాం. ఓకే ఇప్పుడే ఇది మగ్గాక చింతపులుసు వేసుకుందాం. ఓకే అత్తమ్మ. కొత్తిమీర వేసుకున్నాము. కరివేపాకు ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు అనుకుంటాను, కానీ చింతపులుసు పులుసు వండుకునే కూరలలో ఎప్పుడైనా పచ్చిదే వేసుకోవాలి, పోపులు వేయద్దు. మరి మంచిగా వస్తుంది. ఇప్పుడైతే చింతపులుసు వేసుకున్నాం. పాతది వేసుకుందాం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదే పాతది వేసుకున్నారు ఇప్పుడు నచ్చిందా అని అనుకుంటారు, అందుకని మనం పాతది వేస్తాం. ఈ పాతది వేసుకోవడం వల్ల పులుపు కూడా తగ్గిపోతుంది, ఎక్కువ పుల్లగా ఉండదు, మంచిగా ఉంటుంది. ఇది ఏమంటారు, చింతపులుసు కూర. బెండకాయ ఇప్పుడు చారు కాదు, ఇది చింతపులుసు వేసి టమాటాలు వేసి ఇది మంచిగా కూర వండుకుంటారు. చాలమ్మా, ఇంట్లో కాస్త ఉప్పు వేసుకుందాం. ఇంత వేసుకోవాలి, పులుసు వేసినాం కదా, ఇంత వేయాలి. బాగుంటుంది ఇట్లా వేసుకుంటే, కూర కూడా మంచిగా ఉంటుంది తింటే. అంతే, ఇట్లా ఉంటుంది కూర. ఇంకా 2-3 నిమిషాలు అయితే బంద్ చేసుకోండి. ఓకే. ఇది ఏమంటారంటే బెండకాయ చింతపులుసు కూర బాగుంటుందమ్మా. ఇంకా చారులాగా కాదు, ఇప్పుడు మనం చారులాగా కూరలాగానే ఇట్లా ఎసరెసరలేగా చేసుకుంటారు కదా, మంచిగా ఉంటుంది. పప్పుచారు లాగా, మన బెండకాయ చారులాగా కాకుండా ఇది కూర కొంచెం దగ్గరికి సెమీ గ్రేవీ లాగా కూర మంచిగా ఉంటుంది. ఇట్లా కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడైతే దింపుకుందాం అమ్మ. అంతే, ఇది బెండకాయ కూర బాగుంటుంది, టేస్టీగా మంచిగా ఉంటుంది. ఇంకా కర్రీ రైస్ అయితే అయింది. ఇంకా బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఇక
చల్లగా చేసుకొని బాక్స్లలో పెట్టుకోవాలమ్మా. ఇట్లా అవుతుందమ్మా. మంచిగా ఇట్లా పులుసు లాగా కాకుండా మనం చికెన్ కర్రీకి సెమీ గ్రేవీ లాగా అట్లా చేసుకుంటాం కదా అట్లా. ఉల్లిగడ్డలు ఏదేలా మేమైతే ఇట్లనే వండుకుంటామండి. ఇట్లా వండుకుంటే బాగుంటది, మా పిల్లలు కూడా మంచిగా తింటారు. ఎండ్ల ఉల్లిగడ్డలు వేయాలి, అందులో వేస్తేనే బాగుంటాయి, అందుకని మనం వేయం. ఇప్పుడైతే బాక్స్లకు ఇంకా రైస్ కర్రీ ఉందా లేదో చూసుకుందాం. తగ్గింది ఉప్పు కొంచెం, ఇంకా ఉప్పు తక్కువ అయితే ఒకసారి చూసుకొని వేసుకుంటే ఆ తర్వాత ఇంకా బాక్స్ తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కలిపి పెడుతున్నాం కాబట్టి ఇంకా సప్పగా అయిపోతుంది. అది కొంచెం ఉప్పు మంచిగా వేసుకొని ఉంటాము. చేద్దామంటే సప్పగా కాకుండా బాక్స్ పెట్టుకొని పోతారు కదా పిల్లలు, కలిపి పెట్టుకుంటాము మనం, అందుకని సప్పగా కాకుండా టేస్టీ కోసమని నెయ్యి వేసుకుంటాం. పెట్టుకోవడం అయితే అయిపోయింది. చూసిరు కదా వీడియో అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అంతే, ఇంకా వీడియో బాయ్ బాయ్.